మరి పెయిన్ కొరుకుడు అంటే పెయిన్ వల్లనేనా లేకపోతే? అవునవును, అది పెయిన్ కొరుకుడు అంటారు, కానీ అది కాదు. అది దానికి ఇప్పుడు బాడీలో మల్టీవైటమిన్స్ తక్కువ ఉంటే అలోపేషియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలోపేషియాలో దీని కింద ఆండ్రోజెనటిక్ అలోపేషియా, ఫీమేల్ ప్యాటర్న్. హలో అండ్ వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. దిస్ ఇస్ కావేరి శెట్టి. లాస్ట్ టైం మనం మేడంతో చాలా వీడియోస్ చేసాం హెయిర్ అండ్ స్కిన్ గురించి. ఎన్నో కమెంట్స్ వచ్చాయి, చాలా డిఫరెంట్ డౌట్స్ కూడా అడిగారు. సో ఇవాళ మనం ఒక సపరేట్ టాపిక్ హెయిర్ కోసం మాట్లాడుకుందాం. ఎన్ని డౌట్స్ ఉన్నా, ఎన్ని క్లియర్ అయినా ఇంకా కన్ఫ్యూజన్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి హెయిర్ అనేసరికి. సో అవన్నీ డౌట్స్ ఇవాళ మనం మేడంని అడిగి తెలుసుకుందాం. సో వీఆర్ ఎట్ ఎటర్నల్ ఏస్థెటిక్స్ విత్ డాక్టర్ సునైనా గారు. హాయ్ మేడం. హలో కావేరి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో లాస్ట్ టైం మన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. డిఫరెంట్గా కూడా కమెంట్స్ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. అదే అవును, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా, ఇలాంటి కన్సర్న్స్ కూడా ఉంటాయి కదా అని. సో ఇవాళ అవన్నీ మనం క్లియర్ చేద్దాము. మేడం, ఇందాక మనము పెయిన్ల గురించి మాట్లాడుకున్నాం కదా, మరి పెయిన్ కొరుకుడు అంటే పెయిన్ వల్లనేనా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమా? అంటే మీరు చెప్పేది ప్యాచెస్ లాగా హెయిర్ ఉడుతుంది కదా, గుండ్రంగా వస్తుంది ఒక్కొక్క ఏరియాలో హెయిర్ ఉండదు. అవునవును, అది పెయిన్ కొరుకుడు అంటారు, కానీ అది కాదు. అది ఇట్స్ ఆటో ఇమ్యూన్ కండిషన్, అలోపేషియా ఏరియేటా అంటారు. సో ఓవర్ నైటే వస్తుంది. అది చిన్న ప్యాచ్ లా స్టార్ట్ అవుతుంది, తర్వాత పెద్దగా అవుతుంది, కొత్త ప్యాచెస్ వస్తుంటాయి. కొంతమందికి ఒకటే వస్తుంది, అదే సెట్ అయిపోతుంది. కొంతమందికి మల్టిపుల్ ప్యాచెస్ వస్తాయి. అలా ప్యాచెస్ వచ్చి పెద్దగా అయిపోయి ఈవెన్ హోల్ హెడ్ కూడా, స్కాల్ప్ కూడా మొత్తం హెయిర్ అంతా ఊడిపోతుంది. దెన్ వి కాల్ ఇట్ యాజ్ అలోపేషియా టోటాలిస్. తర్వాత ఐబ్రోస్, బాడీ హెయిర్ కూడా పోతుంది, అప్పుడు యూనివర్సాలిస్ అంటారు. సో చాలా అందులో మళ్ళీ డివిజన్స్ ఉంటాయి సివియారిటీని బట్టి. సో అది వచ్చేసి ఆటో ఇమ్యూన్ కండిషన్. ఆటో ఇమ్యూన్ అంటే ఏంటి అంటే, మన బాడీకి ఇమ్యూనిటీ ఉంది కదా, ఒక ఫారెన్ బాడీ వచ్చింది, ఒక బ్యాక్టీరియా వచ్చింది, మనకి ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి. సో అవి ఫైట్ చేస్తాయి, బయట నుంచి వచ్చింది, ఇట్స్ నాట్ అవర్స్ అని చెప్పి ఫైట్ చేసి చంపేస్తాయి. సో మన ఇమ్యూన్ సిస్టమ్ డిఫెక్ట్ అయిపోతుంది ఈ కండిషన్లో. సో అది మన ఓన్ హెయిర్ని ఫారెన్ బాడీ అనుకుంటుంది మన ఇమ్యూనిటీ. సో అవి వెళ్ళి మన హెయిర్ని అటాక్ చేస్తాయి. సో అందుకు ఆ హెయిర్ అనేది ఊడిపోతుంది అనమాట. ఓకే. సో ఇమ్యూనిటీని సప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు వీ గివ్ స్టెరాయిడ్స్. కానీ ఒక ప్యాచే ఉంది అంటే లోకల్గా ఇంజెక్ట్ చేస్తాం స్టెరాయిడ్ని, తగ్గిపోతుంది. మల్టిపుల్ ప్యాచెస్ ఉన్నాయంటే ఓరల్ స్టెరాయిడ్స్ కొన్ని రోజులు ఇచ్చి, తర్వాత వీ గివ్ దెమ్ స్టెరాయిడ్ స్పేరింగ్ మెడికేషన్స్. అండ్ బయోలాజికల్స్ ఉన్నాయి, టోఫాసిటినిబ్ అని ఉంది. సో దర్ అదర్ మెడికేషన్స్ ఉన్నాయి, అవి ఇచ్చి కంట్రోల్ చేస్తాము. సో కంప్లీట్గా పోదది, ఎందుకంటే ఆటోఇమ్యూన్ కండిషన్ ఎప్పుడైనా ఫ్లేర్ అవ్వచ్చు. ఎప్పుడు ఫ్లేర్ అవుతుంది అంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు ఫ్లేర్ అవుతుంది. లేదు అంటే వేరే ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉన్నాయనుకోండి, లైక్ విటిలైగో ఉంది, థైరాయిడ్ ఉంది. సో వీళ్ళకి ఎక్కువ వస్తుంది, చిన్నపిల్లల్లో కూడా వస్తుంది. సో వేరియస్ అంటే స్ట్రెస్ ఒక మేజర్ ఫ్యాక్టర్. తర్వాత థైరాయిడ్, చిన్నపిల్లల్లో కూడా ఎటోపిక్ డర్మటైటిస్ అని. సో వేరే అసోసియేషన్స్ ఉన్నా కానీ మనకి అలోపేషియా ఏరియేటా వస్తుంది. కొన్నిసార్లు ఏమీ ఉండదు, జస్ట్ అదే స్టార్ట్ అయిపోతుంది. అండ్ ట్రీట్మెంట్ అయితే చూడాలి, వెయిట్ చేసి చూడొచ్చు. ఒక ప్యాచే ఉందంటే వీ కెన్ లీవ్ ఇట్ ఆఫ్. లేదు పెద్దగా అవుతుంది, మల్టిపుల్ ప్యాచెస్ వస్తున్నాయి అంటే వీ హ్యావ్ టు టేక్ ట్రీట్మెంట్ అనమాట. దానికి ఇప్పుడు బాడీలో మల్టీవైటమిన్స్ తక్కువ ఉంటే అలోపేషియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మేడం? అది అలోపేషియా అంటే ఇట్స్ బిగ్ టర్మ్. సో అలోపేషియా మనకి నార్మల్ హెయిర్ ఫాల్ అయినా అలోపేషియా అంటారు. సో అలోపేషియాలో దీని కింద ఆండ్రోజెనటిక్ అలోపేషియా, ఫీమేల్ ప్యాటర్న్ అలోపేషియా, ట్రాక్షన్ అలోపేషియా, అలోపేషియా ఏరియేటా. సో ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలోపేషియా ఉంటాయి. పెయిన్ కొరుకుడు అంటే అలోపేషియా ఏరియేటా, అలోపేషియా ఏరియేటా. ఓకే. సో ఇది వచ్చినప్పుడు ఇప్పుడు ఓవర్ నైట్లో వస్తుంది అన్నారు. మరి ఇప్పుడు నెక్స్ట్ డే మనం అంటే వెంటనే వస్తుంది అంటే వెంటనే మనం ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోగానే పోతుంది అన్నట్టు ఏమి ఉండదా? హెయిర్ ఊడిపోతే అక్కడ మళ్ళీ కొత్త హెయిర్ రావడానికి టైం పడుతుంది. ఫస్ట్ ఆ ఇమ్యూనిటీ ఎంతైతే ఫ్లేర్ అయిందో అది తగ్గించాలి, సపరేట్ చేయాలి. దానికోసం వి గివ్ స్టెరాయిడ్స్. మళ్ళీ అక్కడ పెరగకుండా ఉంది అంటేనే ప్రోగ్రెషన్ అనమాట. ఇంకా ప్యాచ్ పెరగట్లేదు, అలాగే ఉంది, కొత్త ప్యాచెస్ రావట్లేదు అన్నా కానీ ప్రోగ్రెషన్ అంటే మంచిగా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతుందంటే. సో కొత్త హెయిర్ రావడానికి చాలా టైం పడుతుంది. స్లోలీ 1 by 1 చిన్న హెయిర్ వస్తుంది. తర్వాత మళ్ళీ వీ కెన్ గివ్ మినాక్సిడిల్ హెయిర్ ఆల్సో. సో ఆ థిన్ హెయిర్ అనేది థిక్ అవుతుంది. సో మల్టిపుల్ అందులో మళ్ళీ ఇంకా హెయిర్ గ్రోత్ బాగా ఉండాలని చెప్పి మల్టీవైటమిన్స్ ఇస్తారు. బట్ యాజ్ పర్ సే వైటమిన్ డిఫిషియన్సీ వల్ల అయితే ఇది రాదు. ప్యూర్లీ ఇట్స్ ఆటో ఇమ్యూన్ కండిషన్. మేడం, ఇప్పుడు చాలామంది హెయిర్కి బొటాక్స్ ట్రీట్మెంట్ చేసుకుంటారు కదా, అలాగే చాలామంది ఆడవాళ్ళకి అండర్ ఆర్మ్స్ స్వెట్ రావడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళు కూడా బొటాక్స్ తీసుకుంటారు అని విన్నాను, అది సేఫేనా?
సో హెయిర్ బోటాక్స్ వేరు, మనం అండర్ ఆర్మ్స్కి, పామ్స్ అండ్ సోల్స్కి బాగా దే కాంట్ హోల్డ్ ద పెన్స్, ఎస్పెషల్లీ టీనేజర్స్ వీళ్ళకి టెన్షన్ ఉన్నప్పుడు బాగా స్వెట్ వస్తుంది అండ్ చెప్పులు జారిపోతూ ఉంటాయి స్వెట్కి, అండ్ అండర్ ఆర్మ్స్లో బాగా స్వెట్ అన్ఈజీగా ఉంటుంది, బట్టలు తడిచిపోతూ ఉంటాయి. సో వాళ్ళకి బోటాక్స్ చేస్తారు. ఎలా పనిచేస్తుందంటే వి ష్రింక్ ద స్వెట్ గ్లాండ్స్, మన స్వెట్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద వి ఇంజెక్ట్ ద బోటాక్స్ సొల్యూషన్. అవి ష్రింక్ చేస్తుంది, సో స్వెట్ అనేది తగ్గుతుంది. సో అది రెస్పాన్స్ రావడానికి మీకు కొంచెం 1 month పడుతుంది అండ్ 4 to 6 months వరకు స్వెట్ కొంచెం తగ్గుతుంది. మళ్ళీ గ్లాండ్స్ అనేది మళ్ళీ యాక్టివ్ అవుతాయి కాబట్టి మళ్ళీ కండిషన్ వస్తూ ఉంటుంది. అంటే ఫ్రీక్వెంట్గా చేయించుకుంటూ ఉంటే మీకు రిజల్ట్ అనేది బాగుంటుంది అండ్ లాంగ్ టర్మ్లో మీరు ఇంకా ఎక్కువ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ స్కాల్ప్ బోటాక్స్ అంటే అది వేరు. హెయిర్ బోటాక్స్ అంటే అది ఇట్ కమ్స్ అండర్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్. సో అది జస్ట్ స్మూదనింగ్ ట్రీట్మెంట్ అనమాట. సిలికాన్ డెరివేటివ్స్, ప్రోటీన్ డెరివేటివ్, హైల్రోనిక్ యాసిడ్ అంతా అప్లై చేసి ఒక 1/2 hour 1 hour అప్లై చేసి తర్వాత హీట్ పెట్టి సీల్ చేస్తారు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ స్మూదనింగ్ థెరపీ. సో ఎఫెక్ట్ అనేది 3 to 4 months వరకు ఉంటుంది. ఇట్స్ జస్ట్ మార్కెటింగ్ జిమిక్ ఇది అంతే. ఇట్స్ నాట్ ఎ రియల్ బోటాక్స్. ఓకే, మరి రియల్ బోటాక్స్ హెయిర్కి ఉంటుందా మేడం? స్కాల్ప్కి అయితే ఉంటుంది. ఐ మీన్ రీసెంట్ స్టడీస్లో అయితే కొత్త ట్రీట్మెంట్ అనేది వచ్చింది, ఇంజెక్టబుల్ బోటాక్స్. సో బోటాక్స్ అనేది బాచులినమ్ టాక్సిన్, క్లాస్ట్రిడియం బాచులినమ్ అనే మైక్రో ఆర్గానిజం బ్యాక్టీరియా మన సాయిల్లో ఉంటుంది అది. సో దాని స్పోర్స్ నుంచి తీసిన టాక్సిన్ అనమాట. సో అది తినకూడదు, దట్ ఈస్ ఇట్స్ అ పాయిజన్. సో కానీ ఇంజెక్ట్ చేసుకోవచ్చు. అది మజిల్ని యాక్టివేట్ చేయకుండా చూస్తుంది. సో మజిల్ అనేది ప్యారలైజ్ అయిపోతుంది అనమాట, మజిల్ మూవ్ అవ్వదు. సో అందుకు మనకి రింకిల్స్ అనేవి పోతాయి. సో ఇట్స్ బేసికలీ యూజ్డ్ యాజ్ అన్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్. బోటాక్స్ మనం మూవీస్, సెలబ్రిటీస్ వాళ్ళు చూస్తుంటాం కదా, లైక్ దే కాంట్ మూవ్ ద అప్పర్ ఫేస్. సో ఎక్కువ ఫోర్ హెడ్కి లేకపోతే ఇక్కడ చిన్న ఏరియాలో క్రోస్ ఫీట్కి ఇక్కడ రింకిల్స్ ఉన్నప్పుడు అక్కడ చేస్తారు. ఇక్కడ బన్నీ లైన్స్ ఉంటాయి కొంతమందికి, సో అవి అక్కడ చేస్తారు బోటాక్స్ మెయిన్లీ. స్కాల్ప్ బోటాక్స్ అది మీరు చెప్పిన మెడికల్ ట్రీట్మెంట్ అయితే ఏదైతే ఉందో అది హెయిర్ లాస్కి ఇప్పుడు కొత్తగా వీ కెన్ డూ అని వచ్చింది. మజిల్ అనేది ప్యారలైజ్ అవుతుంది కాబట్టి సో కదలదు. సో బ్లడ్ సప్లై అనేది ఎక్కువ హెయిర్కి వెళ్తుంది, హెయిర్ గ్రోత్ బాగుంది అని రీసెంట్ స్టడీస్లో వచ్చింది. సో మెడికేటెడ్ బోటాక్స్ వీ కెన్ డూ ఫర్ ద స్కాల్ప్. మ్యామ్ జనరలీ హెయిర్ కూమింగ్కి వస్తే అందరూ వుడెన్దే వాడాలి, ప్లాస్టిక్ వాడకూడదు. ఓకే ఓకే. అండ్ ఆల్సో కొంచెం ఏమంటారు సన్న పళ్ళు ఉన్నది వాడకూడదు, కొంచెం హెవీగా దూరం వైడ్ కూమ్ వాడాలి అంటారు. దానికి దీనికి అసలు ఏం చేంజెస్ ఉంటాయి మేడం? సో ఎక్కువ డిస్టెన్స్ అంటే వైట్ టూత్ కూమ్లో మీకు అంత డ్యామేజ్ అవ్వదు కూమ్ చేస్తున్నప్పుడు. అండ్ వెన్ వీఆర్ కూమింగ్ పైనుంచి దువ్వకుండా కింద నుంచి దువ్వుకుంటూ పైకి వెళ్ళాలి, ఎస్పెషల్లీ వెన్ యూ హ్యావ్ ఫ్రిజీ హెయిర్, కర్లీ హెయిర్ ఉన్నప్పుడు. అండ్ వైట్ టూత్ కూమ్స్, వుడెన్ కూమ్స్కి స్టాటిక్ ఉండదు. స్టాటిక్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకొంచెం ఫ్రిజీగా అవుతుంది. ప్లాస్టిక్ కూమ్స్కి కొంచెం ఆ స్టాటిక్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రిజినెస్ అంటే బల్క్ కనిపిస్తుంది హెయిర్. అందుకు వుడెన్ కూమ్స్, వైట్ టూత్ కూమ్స్ వాడమని చెప్తారు. ఓకే, సో వుడెన్ కూమ్స్ వాడడం మంచిది? మంచిదే, ప్లాస్టిక్ కన్నా మంచిదే. ఓకే, సో చూసారు కదండి, మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే ఇంకా అదే ఎన్ని డౌట్స్ ఉన్నాయో, ఓకే ఇది అలా వస్తుందా, ఎందుకు వస్తుందా, చాలా డాట్స్ కనెక్ట్ అయ్యాయి. అండ్ ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం అవన్నీ డౌట్స్ క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. రమ్మంది తెలుగు వన్.